ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు అనుచర గణం దళితులపై చేసిన దాడులకు కానీ దళితులకు సంబంధించి చంద్రబాబు గారి గవర్నమెంట్లో 27 అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుపరిచినప్పుడు ఆ పథకాలను సమూలంగా నిర్వీర్యం చేసి వాళ్ళ అభివృద్ధిని వాళ్ళ విద్యను కుంటుపడేట్టు చేశారు. దానికి ప్రతీకారంగా దళిత సమాజం యావత్తు మిగతా సమాజంతో కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుచరగణమైన భూమన కనురాగ రెడ్డి, అతని కుమారుడు అభినయ్ రెడ్డి, అతని అనుచరులు అనిల్ రెడ్డి, ఇంకా కొంతమంది పవన్ అనే ఒక దళిత యువకుడిపై దాష్టికం చేసి ఒక గదిలో నిర్బంధించి పోలీసులు ఉపయోగించే లాఠీలతో అతన్ని క్రూరంగా హింసించి అతన్ని దాదాపు స్పృహ కోల్పోయే స్థితిలో వరకు కొట్టారు. ఇది సభ్య సమాజంలో ఎంతవరకు సబబని నేను వైఎస్ఆర్సీపీ నాయకులను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి దళితులు మేనమావనని చెప్పుకుని దళితులు వెన్నువిరిచినప్పుడు ఆ దళితులతో సంగీతమయ్యారు. ఆ సంఘటనని దృష్టిలో పెట్టుకుని వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మరోసారి వాళ్ళని వంచాలనో ఇబ్బంది పెట్టాలనో ఉద్దేశపూర్వకంగా చేసే దాష్టికల్లో ఇది ఒక భాగం. అలాగే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద సింగయ్య అనే వృద్ధుడు అతను పార్టీ మీద అభిమానంతోనో లేదంటే ఎవరైనా తీసుకెళ్తానో పేదరికం వలన అతను ఆ కాన్వాయ్లోకి వెళ్ళాడు. ఆ కాన్వాయ్ వెళ్తున్న ప్రదేశానికి వెళ్ళాడు. అతన్ని కింద పడేసి తొక్కుకుంటూ కారుతో తొక్కించి అతని మృతికి కారణమైన ఈ వైఎస్ఆర్సీపీ అనుచరగణం ఇంతకంటే దుర్మార్గాలని చేస్తుందేమో అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ దుర్మార్గాలను ఖండిస్తూ మా కార్యకర్త చచ్చిపోయాడు, మీకేంటి బాధ అని ఒకడడుగుతాడు. మీరు మనుషులుగా పుట్టారో రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు చాలా బాధపడుతుంది. మీ కార్యకర్తను మీరు చంపుకుంటే ఎవరికి బాధ ఏంటంటే కార్యకర్త అయితే చంపేస్తారా? వాడి కుటుంబం ఉన్నదా? అతని ప్రాణానికి విలువ లేదా? అదే ఒక రెడ్డి సరిపోతే మీరు ఎంత దుర్మార్గమైన ఈ పరిస్థితులకు తీసుకొచ్చేవాళ్ళు. ఇలాంటి పరిస్థితి మీకెందుకు రాదు? మీ వాళ్ళందరూ పక్కపక్కల ఉండి వీళ్ళ ముందుకు తోసి వీళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయం చేసి అదిగో దళితులు చచ్చిపోయాడు, ఇదిగో దళితులు చచ్చిపోయాడు, గవర్నమెంట్ పట్టించుకుంటే గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ను మీరు ఉద్దేశపూర్వకంగా వైలేట్ చేసి అంత పెద్ద కాన్వాయ్ తీసి తొక్కిసలాట కారణమయ్యి సింగయ్యని చంపేశారు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఈ పవన్ అనే కుర్రోడ్ని నిర్బంధించి దాష్టికానికి పాల్పడ్డారు. ఇది ఎంతకాలం కొనసాగదు. నేను ప్రభుత్వ వర్గానికి, హోంమంత్రి గారికి, డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి దుర్మార్గుల్ని అరెస్టు చేసి మళ్ళా బెయిల్ వచ్చే పరిస్థితి కాకుండా చట్టాలను సవరించి వీళ్ళకి బెయిల్ లేకుండా దళితుల మీద దాష్టిగా చేసిన ప్రతి ఒక్కరు బెయిల్ లేకుండా తుది తీర్పు వచ్చే వరకు రిమాండ్లోనే ఉంచి ఆ తుది తీర్పును లోబడి వీళ్ళని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏముందిలే దళితుల ప్రాణానికి విలువ ఎక్కడిది అన్న పరిస్థితుల్లో వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి. దళితుల ప్రాణాలు కాదు, ఏ ప్రాణమైనా విలువైందే. కానీ మీరు మరీ చిన్న చూస్తున్నారు. మళ్ళీ వెనక్కి రాదు, మన యుగంలోకి వెళ్తున్నారు. మీరు మన యుగంలోకి వెళ్ళినప్పుడు మీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఈ జగన్మోహన్ రెడ్డిని వాడి పార్టీని నమ్ముకున్న దళిత జాతికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకనైనా మీరు మారండి. రాజకీయ పార్టీలు మీ ఇష్టం వచ్చి ఎంచుకోవచ్చు, కానీ ఇలాంటి దుర్మార్గాలు దళితుల పట్ల చేస్తే రాజకీయ పార్టీని వెడనాడి మీరు కూడా స్వచ్ఛమైన జనజీవన సమితిలో కలవాలని చెప్పేసి
నా సాటి దళిత సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ తిరుపతిలో జరిగిన దాష్టికం లాంటివి కానీ, సింగయ్య మృతి లాంటి దాష్టికాలు కానీ భవిష్యత్తులో కొనసాగకుండా ఉండాలని పటిష్టమైన చర్యలు తీసుకుని వీళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలను కోరుకుంటున్నాను. దానికోసం అవసరమైతే చట్టాలను సవరించే ప్రక్రియను కూడా మీరు చేపట్టాలని చెప్పేసి అధికార వర్గాల వారికి విన్నవిస్తున్నాను. గత 5 సంవత్సరాల క్రితం దళితులంటే ఏంటో, ఎలా ఉన్నారో, ఎలా బ్రతికారో, ఎలా బతకాలో మీరు చూపించారు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఒక ఆవిడేమో వచ్చి నన్ను పట్టుకోండి, నేను ఎస్సీని కాదంటది. అంటే ఎస్సీలు ముట్టుకోవడానికి కూడా పనికి రాకుండా పరిపాలన చేసిన వాళ్ళు మీరు. ఒకడైతే చంపేసి డైరెక్ట్ గా డోర్ డెలివరీ చేస్తాడు, ఇంకొకడైతేనేమో శిరోమండనం చేస్తాడు. ఏ దళితులకి బతికే హక్కు లేదా? అప్పుడు అధికారంలో ఉండి కూడా అధికార మతంతో మీరు చేయాల్సినవన్నీ చేశారు దళితుల పైన. అధికారం లేకపోయినా కూడా నిన్నగాక మొన్న తిరుపతిలో టీడీపీ పార్టీలో ఒకసారి చూడండి, పార్టీని దేవాలయంగా చూసుకుంటాం. వైసీపీ పార్టీ ఇలాంటి క్రూరమైన పనులు చేయడానికి మాత్రమే మీరు పార్టీ కార్యాలయాలు పెట్టుకున్నట్టున్నారు. చూడబోతే పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లి కొట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రమేయం ఏమి లేకుండానే చేశారా? మీ మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, మీకు తెలియకుండానే చేశారా? మీరెందుకు ఖండించరు? ఓట్లేసుకునేటప్పుడు అక్క అమ్మలు చెల్లెమ్మలు అంటూ వచ్చి ముద్దులు పెట్టుకున్నావు కదా, నేను మీ వాడిని అన్నావు కదా, ఎందుకు ఖండించావు నువ్వు? అంటే మీకు దళితులు అంటే అంత ఇదిగా కనిపిస్తున్నారా? అంటే నీకు ఓటు బ్యాంకింగ్ మాత్రమే నీకు దళితులు పనికొస్తారా? వాళ్ళ ప్రాణాలంటే మీకు ఇది లేదా? తీసుకెళ్లి కొట్టారు కుర్రాడిని, చనిపోతాడు. వాళ్ళ కుటుంబానికి ఎవరు? అసలు కొట్టాల్సిన అవసరం ఏముంది? నీకేం హక్కు ఉంది? కొట్టించాల్సిన అవసరం అంత పనే వచ్చింది. ఈ దళితులంతా అంత చిన్న చూపా మీకు? అధికారం ఉన్నప్పుడు సాగించారు దళితుల పైన. ఇప్పటికీ స్టిల్ మేము ఒకటే కోరుకుంటున్నాం, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, దళితుల పక్షాన ఉందన్న హ్యాపీతో మేము ఉంటున్నాం. వీళ్ళు ఎందుకు ఉండాలా అన్న ఇదితోటి మీరు ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం బయట తిరగడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము సహించం. దళితులుగా ఏ ఒక్క దళితుడు సహించడు, గుర్తుపెట్టుకోమని. ఈ విషయాన్ని మాత్రం సీరియస్ గా తీసుకోకపోతే ప్రతి దళితుడికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి దీన్ని ఖండించాలని కోరుకుంటున్నాను. నా పేరు చింతమ శేఖర్, నేను మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని. అయితే ఈ రోజున ఏదైతే తిరుపతిలో జరిగిందో పవన్ అనే వ్యక్తి మీద దాడి గురించి మాట్లాడతాను. ఆయన పేరు బోమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినవ్ రెడ్డి అనుచరులు చేసిన దాడి ఏదైతే ఉందో దాని గురించి మేము దళితులుగా పుట్టాము కదా, గత 5 సంవత్సరాలుగా ఇబ్బందులు పడతానే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అనే టైంలో ఈరోజు మొన్న జరిగిన విషయానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, వాళ్ళకి ఎవరైతే 3 నిందితులు ఉన్నారో వాళ్ళకి నో బెయిల్, డైరెక్ట్ జైలుకే పంపించాలని మేము ఇక్కడ మచిలీపట్నం నుంచి మేము చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. ఎందుకంటే గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో చూసాం, బెయిల్ తెచ్చుకున్నాడు, తొడగొట్టాడు, మీసం మేలేసాడు, చచ్చిపోయింది దళితుడే. తర్వాత కానీ ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు అందరం కూడా అవమానించబడ్డాం ఆ రోజున. ఎందుకంటే ఆ బెయిల్ తీసుకొచ్చి తొడగొట్టి మీసం మేలేసి అతను ర్యాలీ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అదే అతన్ని అక్కడే ఉంచి ఆ రిమైండ్లో ఉండగానే విచారణ చేసి డైరెక్ట్గా మీరు కనుక జైలు పంపిస్తే ఇవాళ ఇంకో ఇలాంటి చర్యలు జరిగే కాదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు కొంచెం మా గురించి ఆలోచించండి. ఎందుకంటే వాస్తవంగా ఏ మనిషికి కూడా గబుక్కుని తీసుకెళ్లి చట్టాలు ఇంకో పెద్ద పెద్దగా ఉంటాయి. ఎందుకంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడదు అంటారు. కాబట్టి ఇక్కడ నిర్దోషి ఎవడన్నారు? 3 దోషులే కదా. అక్కడ ఏం జరిగింది? డైరెక్ట్ కొట్టారు, ఏం చచ్చిపోతే. ఇంకొకటి, ఎందుకు డైరెక్ట్గా జైలుకి పంపించాలంటున్నామంటే వీళ్ళకి కనుక బెయిల్ ఇస్తే వీళ్ళు బయటకు వస్తే వీళ్ళని బాధితుని ప్రభావితం చేయొచ్చు లేదా చంపేయచ్చు. ఎందుకంటే ఇంత అధికారం ఉండి చంద్రబాబు నాయుడు గారు ఉండి ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉన్నా సరే అంత చేశారంటే వాళ్ళ కనుక బెదిరించి బయటకు వస్తే ఆ కుటుంబాన్ని బతకనిస్తారా? దయచేసి ఎందుకంటే చట్టాలు అనేది మనం బతకడం కోసం పెట్టుకున్నవే. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే కోరుకుంటున్నాం, మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి యావత్ భారతదేశం మొత్తం మన ఆంధ్ర వైపు చూడాలంటే ఇతన్ని ఎవరైతే ఈ 3 దోషులు ఉన్నారో ఈ 3 డైరెక్ట్
డైరెక్ట్గా జైలుకి వెళ్ళాలి వీళ్ళు. వాళ్ళకి వీళ్ళు చేసిన తప్పుకి ఈ మీరు కట్టిన సెక్షన్లకి ఎంత శిక్ష పడితే అంత, నెల, సంవత్సరమా, 10 సంవత్సరాలు ఎంత పడితే అంత, డైరెక్ట్గా వాళ్ళు రిమాండ్ నుంచి జైలుకి వెళ్ళాలి. ఇది చేస్తే ప్రపంచం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం చూస్తుందని ఇదే మా యొక్క మచిలీపట్నం దళితులుగా మేము చేసుకుంటున్నాం విన్నపం.